హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఎన్ఎండి తెలుగు ట్రేడర్స్. చాలా రోజుల నుంచి నేను వీడియో అప్లోడ్ చేయట్లేదు బికాస్ కొంచెం బిజీ వర్క్ టెన్షన్లో ఉండటం వల్ల. సో నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒకటే చిన్నది రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మన తెలుగులో కంటెంట్ పెట్టట్లేదని చెప్పి తెలుగు కంటెంట్ కోసం అని చెప్పి పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం డీటెయిలింగ్ వీడియోస్ అనమాట. నేను కొంచెం వీడియో డీటెయిల్గా చెప్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా కామెంట్లో అడిగినా మీకు క్లారిటీ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. ముందు కొంచెం స్ట్రాటజీస్, కొన్ని ప్యాటర్న్స్, వీటి మీద నేను వీడియోలు కూడా పెడతాను. అవి కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. సో కీప్ మూవింగ్, కీప్ గోయింగ్, రాక్ ఆన్. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్ ఒక ఆపర్చునిటీ కోసం. ఓకే, ట్రెండ్ అయితే డౌన్లో ఉంది. సో కొంచెం మనకి బయ్యర్ వీక్నెస్ కనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అన్ని హయ్యర్ హైస్ని అన్నింటినీ బ్రేక్ చేసి రీట్రేస్మెంట్ తీసుకుని కూడా కిందకు వచ్చింది. సో కన్ఫామ్ ట్రెండ్ అయితే డౌనే, బట్ కొంచెం బయ్యర్స్ వీక్నెస్ స్టార్ట్ అవ్వాలి. యా ఓకే, బయ్యర్స్ వీక్నెస్ కూడా స్టార్ట్ అయింది. బ్యాక్ టు మళ్ళీ సెల్లర్స్ కూడా చూద్దాం. బైండరీలో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ నా వీడియో చూస్తే మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు ఏంటి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ నాకు కొంచెం బూస్టప్ని ఇస్తాయి. కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇది ఇప్పుడు వచ్చిన 3 క్యాండిల్స్ ఒక విధంగా మూమెంటమే, బట్ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ విల్ బి ఆల్సో కొంచెం గ్యాప్ డౌన్ వచ్చింది ఫ్రెండ్. గ్యాప్ డౌన్ రాకపోయి ఉంటే కనుక నేను అప్పుకు రెఫర్ చేసేవాడిని. గ్యాప్ డౌన్ రాకపోయి ఉంటే నేను ఖచ్చితంగా డౌన్కి వెళ్ళేవాడిని. నేను 30 సెకండ్స్లో ఉండగా అప్కి తీసుకుందాం అనుకుంటున్నా. యా, డెఫినెట్గా ఇక్కడ నుంచి అప్కే ఉంటుంది. ఒకవేళ మేబీ రెడ్ క్యాన్ ఫామ్ అవచ్చు, కానీ ఇక్కడ నుంచి అప్కే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ గ్యాప్ డౌన్ అంత రాకపోతే నేను ఖచ్చితంగా డౌన్కే తీసుకునేవాడిని. డౌను అంటే గ్యాప్ రావడం వల్ల మనం డౌన్కి షోర్ షాట్ పెట్టలేము, ఎందుకంటే ఖచ్చితంగా పైకి వెళ్ళొచ్చు. అది కూడా పర్టిక్యులర్ లెవెల్ దగ్గర వచ్చింది. బయ్యర్స్ అక్కడ 2 సార్లు వచ్చారు. సో ఆ క్యాండిల్ దగ్గర రావడం వల్ల నేను సెల్కి వెళ్ళిపోయాను. అదే గ్యాప్ రాకుండా ఉంటే ఖచ్చితంగా సెల్కి వెళ్ళేవాడిని. గ్యాప్ వచ్చింది చూసారా, నేను కరెక్ట్గా ఎక్కడ ప్లేస్ చేశానో అక్కడే క్లోజ్ అయింది ట్రేడ్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ కోసం చూద్దాం. ఓకే, వేరే చాట్కి వెళ్దామా? గ్యాప్ వచ్చింది కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్యాండిల్ గ్రీన్లో వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ని కవర్ చేసి మళ్ళీ కిందకు వస్తుందా లేదా ఆ గ్యాప్ డౌన్ని వెళ్తుందో చూద్దాం ఒకసారి. ఓకే, I go with గ్రీన్. ఎందుకో చెప్తాను. నాకు తెలుసు ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇక్కడికి వస్తుందని కూడా నేను గెస్ చేసిందే, బట్ ఓవరాల్గా పైకే క్లోజ్ అవుతుంది. అది చూద్దాం ఒకసారి. లేదు, నాకు తెలిసి ఇది నేను గ్యాప్ డౌన్ అయిందని చూసారా, ఆ గ్యాప్ డౌన్ని రీఫిల్ చేయడానికి వచ్చిన క్యాండిల్ అది. ఓకే, ఒక ఎర్రర్ క్యాండిల్ అది.
డోంట్ వరీ. నెక్స్ట్ క్యాండిల్ మార్టింగల్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు డబుల్ తీసుకున్నాను బికాస్ అది ఒక ఎర్రర్ క్యాండిల్. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చిన క్యాండిల్. నేనేంటంటే గ్యాప్ బ్రేక్ అయింది కదా, సో షార్ట్ వస్తుందని నేను పెట్టాను అలాగా. చూసారా ఫ్రెండ్స్, అలా బ్యాక్ టు బ్యాక్ మెన్యూ. సో కొంచెం లెంత్ అవుతుందేమో అనిపిస్తుంది, చూడట్లేదేమో అని. అందుకనే లెంత్ ఆపుదామా, ఇంకొక ట్రేడ్ కోసం చూస్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో ఇంకో రెడ్ కోసం ఓకే వెళ్తున్నాను. రిట్రేస్మెంట్ తీసుకుని లాస్ట్ ఒక క్యాండిల్ మొత్తం బ్రేక్ అయిపోయింది. విక్ బ్రేక్ అయిపోయింది, రిట్రేస్మెంట్ కూడా అయిపోయింది. సో దట్స్ వై 100% షోర్ షాట్ ఇది కూడా రెడ్ వస్తుంది. జస్ట్ వాచింగ్. కాకపోతే కొంచెం ప్లేస్మెంట్ తప్పబడింది, అయినా మరి డోజీ కూడా వచ్చితే మాత్రం పోతుంది, లేదంటే మిగతా ఏ క్యాండిల్ వచ్చినా కూడా సక్సెస్. ఒక చిన్న డోజీ ఫామ్ అయితే మాత్రం పోతుంది ఇది. ఓకే, మనదైతే సక్సెస్ అయింది. చూసారా ఫ్రెండ్స్, మన ట్రేడ్స్ ఎలా బ్యాక్ టు బ్యాక్ విన్ అయినాయో. సో కీప్ వాచింగ్. నన్ను ఫాలో చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.